ప్రియమైన దేవుని బిడ్డలారా, భస్మ బుధవారం నుండి ప్రారంభించబడిన మన శిలువ ధ్యాన ప్రయాణం చివరి దినము 40వ దినమునకు మనం చేరుకున్నాం. ఈ 40 దినముల ఆధ్యాత్మిక జీవితానికి ఈ ధ్యానములన్నీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని తలుస్తూ, దైవాశీస్సులు పొందిన అందరినీ దేవుడు ఇంకా మెండైన కృపచేత దీవించి నడిపించాలని ప్రార్థన చేస్తూ 40వ దినపు శిలువ ధ్యానంనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యాన అంశము వెయిటింగ్ ఇన్ హోప్, నిరీక్షణతో ఎదురు చూచుట అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణతో ఎదురు చూచుట అనే ప్రత్యేకమైన ధ్యానం చేయుచుండగా వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి రోజు మనం గుడ్ ఫ్రైడే పాటించినాం. ఈరోజు సైలెంట్ సాటర్డే, నిశ్శబ్ద శనివారము. వాక్య ధ్యానము వెయిటింగ్ ఇన్ హోప్, నిరీక్షణతో కూడినటువంటి ఎదురుచూపు. ఈవెన్ ఇన్ సైలెన్స్ గాడ్ ఈజ్ వర్కింగ్. నిశ్శబ్దము అలుముకున్నటువంటి సమయంలో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. Even in silence, God is working. Resurrection is near. నిశ్శబ్దంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. పునరుత్థానము మనకు చాలా దగ్గరలో ఉంది. ఎస్టర్డే ద క్రాస్, టుమారో ద ఎంప్టీ tomb, బట్ టుడే ఈజ్ సైలెన్స్. నిన్నటి రోజు సిలువ, రేపటి రోజు ఖాళీ సమాధి. అయితే ఈరోజు నిశ్శబ్దం అలుముకున్నటువంటి వేళ. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేకసార్లు నిశ్శబ్దము అలుముకున్నటువంటి పరిస్థితుల్లో ఆందోళన పడుతూ ఉంటాం. ఎ టైమ్ వెన్ ప్రేయర్ సీమ్స్ unanswered, when God feels distance. దేవుడు మనకి ఇంకా దూరంగా ఉన్నాడా, మన ప్రార్థనలకు ఇంకా జవాబు దొరకట్లేదు అని తలంచేటువంటి సమయంలో, దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్సర్టైన్ ఫ్యూచర్ మనకు ఉంది అని తలంచినప్పుడు, మన భవిష్యత్తు అంధకారంగా నిశ్చలంగా లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో, భవిష్యత్తు అననుకూలంగా ఉంది, గతం చాలా నొప్పితో కూడుకుంది. ఏ పెయిన్ఫుల్ పాస్ట్ అండ్ అన్ అన్సర్టన్ ఫ్యూచర్. ఈ రెండిటి మధ్య మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతమంతా బాధాకరమైన విషయాలు, భవిష్యత్తు చూస్తే ఏమీ ఆశ లేనటువంటి పరిస్థితులు మధ్య మనము జీవించే సమయము ఈ హోలీ సాటర్డే లేదా ఈ యొక్క సైలెంట్ సాటర్డే అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హోలీ సాటర్డే టీచర్స్ అస్ సంథింగ్ ప్రొఫౌండ్. గాడ్ ఈజ్ స్టిల్ అట్ వర్క్. దేవుడు ఆయన పనిలోనే ఉన్నాడు. మనల్ని నిశ్శబ్దము అలుముకున్న, చీకటి అలుముకున్న ఈ సైలెంట్ సాటర్డే మనకు బోధించేది ఏంటంటే, దేవుడు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ వెన్ నథింగ్ సీమ్స్ టు బీ హ్యాపెనింగ్. ఇక మన జీవితాల్లో ఇక మంచి ఏమీ జరగదు, దైవ కార్యము జరగదు అని తలంచినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. Waiting is one of the hardest spiritual disciplines when we want resolution, clarity, and quite quick answers
But God often works in waiting, not waiting time, but transforming hearts. అనేక సార్లు విశ్వాస జీవితంలో ఎదురు చూచుట అనేది చాలా ప్రాముఖ్యమైన క్రమశిక్షణ. విశ్వాస జీవితం అంటేనే క్రమశిక్షణతో కూడిన ఎదురు చూపు. మనకేమో వెంటనే దేవుడు స్పందించాలి, వెంటనే ప్రత్యుత్తరము ఇవ్వాలి, ఆయన మన ప్రార్థనలకు వెంటనే జవాబు ఇవ్వాలని మనం తలుస్తూ ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క నిశ్శబ్దంలో ఎదురు చూడడంలో దేవుడు పని చేయడం లేదు అని తలంచకూడదు. దేవుడు పని చేస్తున్నాడు. కాకపోతే ఈ ఎదురుచూపులో దేవుడు మన హృదయాల్ని రూపాంతరము చెందించేటువంటి దేవుడు. ఈ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ వెయిటింగ్, ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ సైలెన్స్, ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ అన్సర్టెనిటీ. స్టిల్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆయన సిలువ మీద చంపేసినారు, ఆయన హతము చేసినారని తలంచినారు. ఆయన సిలువకు మేకులు కొట్టి ఆయన హతమార్చినామని సంతోషపడి ఆయన నమ్మిన వారందరూ పారిపోయినప్పటికీ ఈరోజు సమాధిలో ప్రభు ఉన్నాడు. సమాధిలో ప్రభు దేహం ఉండడం అనేది మన జీవితాల్లో నిశ్శబ్దము అలుముకున్నటువంటి వేళ, శిష్యుల జీవితాల్లో భయము అలుముకున్న వేళ, నాయకుడే మరణించిన సందర్భం, నాయకుడే సమాధిలో పూడ్చిపెట్టబడడం, సమాధి మీద పెద్ద రాయి పొర్లించబడి ఉండుట క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆయన నమ్మిన బిడ్డలకి ఒక ప్రక్క భయము, ఆందోళన. దేవుని ప్రియమైన బిడ్డలారా, గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఈవెన్ ఇన్ ద స్టిల్నెస్. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో కూడా దేవుడు ఆయన సజీవుడుగానే పని చేస్తూనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. భయపడుతున్నావా? ప్రార్థనలకు జవాబు లేదా? భవిష్యత్తు మీద నమ్మకం లేదా? గతమంతా వేదనకరంగానే ఉందా? ఇంకా ఏమీ మన ప్రార్థనకు జవాబు రాదు, దేవుడిగా మన జీవితాల్లో కార్యాలు జరిగించడానికి నీవు తొందరపడుతున్నావా? దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఈవెన్ ఇన్ ద స్టిల్నెస్. దేవుడు మనతో కూడా ఉన్నాడు. నిశ్చలమైన పరిస్థితులున్న, నిశ్శబ్దము ఆవరించిన, చీకటి ఆవరించిన, భయము ఆవరించిన దేవుడు ఇంకా మన కొరకు ఆయన సజీవుడుగానే ఉన్నాడు. పునరుత్థానం అనేది మనకు మహా గొప్ప శక్తి. నిన్న సిలువ, రేపు పునరుత్థానం. బట్ టుడే ఈ సైలెన్స్. మన జీవితాల్లో ఒక దిక్కు గతము వేదనకరంగా ఉండవచ్చు, గతము బాధాకరంగా నొప్పితో ఉండవచ్చు, భవిష్యత్తు కూడా మనకు కనబడకపోవచ్చు. కానీ తొందరపడకూడదు. దేవుడు మన జీవితాల్ని పరీక్షించి పరిశీలించి మన హృదయాల్ని ఈ యొక్క ఎదురుచూపులో, ఈ వెయిటింగ్ సమయంలో దేవుడు మన హృదయాల్ని రూపాంతరము చేసేటువంటి సమయం. ఎదురు చూడడంలో అనేకమైన విషయాలు, జీవిత సత్యాలు దేవుడు మనకు నేర్పించేటువంటి సమయం. కాబట్టి తొందరపడకూడదు. ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్ డెఫినెట్లీ దెర్ విల్ బీ ఎ రిజరెక్షన్. శిలువ మరణము తర్వాత తప్పకుండా మన కొరకు పునరుత్థానము దాగి ఉంది. దేవుడు ఈ భయాల్ని, ఆందోళనని, మరణాన్ని, వీటన్నిటిని చీల్చుకొని రేపటి రోజు పునరుత్థానుడు కాగలడు. ఈరోజు నిశ్శబ్దంగా ఉన్న క్రైస్తవ సంఘం తొందరపడకూడదు. మన జీవితాల్లో కూడా అనేకసార్లు నిశ్శబ్దము అలమటించిన సమయంలో తొందరపడకూడదు. దేవుడు వెంటనే మన ప్రార్థనకి ఇంకా ఉత్తరం ఇవ్వట్లేదు అని తొందరపడకూడదు. విశ్వాస జీవితంలో వెయిటింగ్ అనేది మనకు ఉండేటువంటి క్రమశిక్షణ. ఈ ఎదురుచూపులో దేవుడు తన ప్రత్యేకమైన కార్యం మన జీవితాల్లో జరిగించాలని ప్రార్థన చేస్తూ 40 దినముల వాక్యం విన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను. అట్టి కృపాత్రియేక దేవుడు దయచేయను గాక. ప్రియులారా, ఈ 40 దినాల ధ్యానం చేయడానికి నాకు ఎంతో సమయము, ఏర్పాటు, ప్రార్థన సిద్ధపాటు ఉండింది. అయినప్పటికీ నాకంటే ఎక్కువగా
ఈ యొక్క వాక్య ధ్యానాలు మీకు అందించడానికి ప్రయాసపడిన మా సంఘ యవన నాయకుడు రాజ్ కిరణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ, వారు టౌన్ డీసీసీ కమ్యూనికేషన్ సెక్రటరీగాను, మా హోలీ క్రాస్ ఈసీఎల్ సంఘ కమ్యూనికేషన్ సెక్రటరీగా కూడా పనిచేస్తూ ప్యాస్టేట్ కమిటీ నాయకులుగా ఉన్నారు. వారిని, వారి పిల్లల్ని, తన సతీమణిని, పరిచర్యను దేవుడు దీవించాలని, ఈ 40 దినాల ధ్యానాలు చాలామంది మన హోలీ క్రాస్ చర్చే కాదు, వేరే అనేక సంఘాల వారు వీటిని ఫాలో అయినారని నేను కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఇంకా మన పరిచర్య అనేకులకు దీవెనకరం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అటు కృప త్రియేక దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, 40 దినముల ధ్యానముల్లో మాకు తోడయండి, ఆశీర్వదించి నడిపించినాం. ప్రయాసపడిన యవన కుమారుడు రాజ్ కిరణ్ని దీవించండి. మా ప్యాస్టేట్ కమిటీ ఆఫీస్ బేరర్స్, ప్యాస్టేట్ కమిటీ అందరిని దీవించమని, అనేక మంది వేరే సంఘాల నుండి కూడా ఈ వాక్య ధ్యానంలో దీవెనలు పొందిన బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించి దీవించుమని, మున్ముందు మా పరిచర్య అంతటిని బలపరచుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.